తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఎస్ఐబి సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబిలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రణీత్రావు 7 రోజుల కస్టడీ పూర్తి కావడంతో ప్రణీత్రావును సైతం హాజరుపరిచారు. ముగ్గురు నిందితులను నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితులుగా ఉన్న భుజంగరావు తిరుపతన్నకు 14 రోజులు రిమాండ్ విధించారు. కాశీపట్టు చెంచల్గూడ జైలుకు పోలీసులు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావులను తరలించనున్నారు. ఏప్రిల్ 6 వరకు అడిషనల్ ఎస్పీలకు రిమాండ్ విధించారు. ఏప్రిల్ 28 వరకు ప్రణీత్రావుకి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్లపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై పూర్తి నిఘా పెట్టాలని ఆదేశించిన ప్రభాకర్ రావు కేసులో కీలకంగా ఉండటం సంచలనంగా మారింది. ప్రణీత్రావు ఫైల్స్ కేసు నమోదు కావడానికి కంటే ముందే ప్రభాకర్ రావు, రాధాకిషన్ అమెరికాకు వెళ్లిపోయారు. ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర బంధువు ఏసీపీ భుజంగరావు ఉండటం విశేషం. ఇసుక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రణీత్రావు కేసు అయితే రోజు రోజుకు మలుపు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు దీపిక. ఎందుకు అంటే ఇప్పుడు భుజంగరావుని తనతో పాటు అలాగే ఇతన్ని ఇంకొకరిని కూడా తరలించడం అయితే జరిగింది. చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. వీళ్ళిద్దరికీ కూడా తిరుపతన్నకి, భుజంగరావుకి ఇద్దరికి కూడా కోర్టు మాత్రము ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా వాళ్లకు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. తనతో పాటు ప్రణీత్రావుకి మాత్రం ఏప్రిల్ 28 వరకు కూడా తనకి రిమాండింగ్కి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ రిమాండింగ్ ఏప్రిల్ 28 వరకు తనకు విధించడంలో మాత్రము తన వెనకాల ఉన్న రహస్యాలన్నీ బయట పెట్టడానికి కూడా తీయడానికి కూడా పోలీసులు అయితే వీళ్ళని రిమాండ్కి తరలించడం జరిగింది. కానీ ఈ రిమాండింగ్ తర్వాత ఇప్పుడు భుజంగరావుకి అలాగే మళ్ళీ తిరుపతన్నకు కూడా ఈ ఏప్రిల్ 6వ తారీఖు వరకు రిమాండింగ్ పూర్తి అవ్వగానే కూడా మళ్ళీ బంజారా హిల్స్ పోలీసుల కస్టడీలోకి తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళని విచారించడానికి కూడా వాళ్ళ వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది బయట పెట్టడానికి కూడా పోలీసులు చాలా గట్టిగా నిఘా పెట్టారని కూడా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రణీత్రావుతో పాటు వీళ్ళిద్దరిని కూడా చెంచల్గూడ జైలుకి తరలించడంలో కూడా తన వెనకాల కూడా ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు అలాగే ఈ ప్రభాకర్ రావు కూడా తను ఇక్కడ లేరు, సింగపూర్కి పారిపోవడం జరిగింది. తను వస్తే కానీ తనను పట్టుకుంటే కానీ ఇప్పుడు ఆధారాలన్నీ కూడా బయటికి వస్తాయి అని కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ రావుని కస్టడీలోకి తీసుకుంటే తన వెనకాల హార్డ్ డిస్క్లు అసలు ఎక్కడ మాయమైనాయి. ఎందుకంటే తన ఆదేశాల ప్రకారమే ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్లన్నీ కూడా చేశాను అని కూడా ప్రణీత్రావు ఒప్పుకోవడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు భుజంగరావు, తిరుపతన్న కూడా వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది పోలీసుల ముందే, బంజారా హిల్స్ పోలీసుల ముందే ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళని మెజిస్ట్రేట్స్ ముందు వాళ్ళని హాజరుపరచడం జరిగింది. అలాగే కోర్టు కూడా అదే తీర్మానించడం కూడా జరిగింది. అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి తరలించడం కూడా జరిగింది. అందుకే ఇప్పుడు ప్రభాకర్ రావుని పట్టుకుంటే విషయాలన్నీ బయటకు వస్తాయని కూడా పోలీసులు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని
అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు కోసం గట్టిగా గాలింపులు చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ప్రణీత్ రావుకి 28 రోజుల రిమాండింగ్ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రభావాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ లోపల ఎంతమంది బయటికి రాబోతున్నారు, ప్రముఖ నేతలు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్రాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా వీళ్ళు తెలుసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. మరి వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడమే కాదు, వాళ్ళ ఫోన్ల ట్యాపింగ్ వల్ల కూడా వాళ్ళ లావాదేవీలకు సంబంధించి కూడా ప్రణీత్ రావు అయితే వాళ్ళ లావాదేవీలను కూడా తన అకౌంట్లోకి మార్చుకున్నట్టుగా కూడా ఉంది. అదే కాకుండా ఈ హార్డ్ డిస్క్ల విషయానికి వస్తే ఈ అరెస్ట్ చేసిన మొత్తం హార్డ్ డిస్క్ల డేటాని కూడా రికవరీ చేయడానికి కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ రికవరీ విషయంలో కూడా ఈ రికవర్ అవ్వకుండా వాళ్ళు మొత్తం ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. సాక్ష్యాలు లేకుండా ప్రణీత్ రావు అయితే గట్టిగా నిఘా పెట్టి అవి ధ్వంసం చేయడం కూడా జరిగింది. అదే కాకుండా దీని వెనకాల ఉన్న ఇప్పుడు 50 మందిని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకోవడానికి ఒక్కొక్కరిని కూడా గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. 14 రోజుల రిమాండ్ తర్వాత కూడా మరి ప్రణీత్ రావు వెనకాల ఎవరున్నారు అనే విషయాన్ని ప్రణీత్ రావు బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత కూడా, ఎందుకంటే దీని వెనకాల చాలా మంది బడా నేతలు ఉన్నారు. అదే కాకుండా ఈ ఫోన్ ట్రాపింగ్ల వల్ల బాధితులైన ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రణీత్ రావుని విచారించడం కూడా చేస్తున్నారు బంజారా హిల్స్ పోలీసులు అయితే. దీపిక. రైట్ నిర్మలా, థ్యాంక్ యూ.